అంటే తాంత్రికులు, మాంత్రికులు అక్కడ రహస్యంగా సమావేశమై మానవాళికి చేయకూడని చాలా రకాల పూజలు అక్కడ చేస్తారని కూడా సీక్రెట్‌గా చేస్తారని కూడా నేను విన్నాను. ఏం లేదండి. అలాంటివేం లేవు సార్ అట్లా. ఆ! ఏం చేస్తారండి మానవాళికి? ఆ! ఏం చేసేకుంది మానవాళికి? అట్లాంటివేమీ లేవండి అక్కడ. ఆ! ఏదైనా మంచి చేయడానికి ప్రయత్నం జరుగుతుంది గానీ, ఆ! అలా ఇది చేయడానికైతే కాదు. ఓకే. హ్మ్. ఏముండదక్కడ. హుహు. రైట్. ఇప్పుడు మీ సాధనలో రహస్యాలుంటాయా ఏమన్నా? సాధనలు ఉంటాయండి. రహస్యాలేం లేవు. ఆ! రహస్యాలు అట్లేం లేవండి. ఆ! సాధనా విధి విధానాలు ఉంటాయంతే. ఓకే. గొప్ప చెప్పుకోదగ్గ రహస్యాలు అట్లేముంటాయి. అయినా అవి గుప్త విద్యలు కాబట్టి కొన్ని చెప్పాం ఔట్ ఎగ్జాక్ట్‌లీ. సైడ్. గుప్త విద్యలు గుప్త కాబట్టి విద్యలు కాబట్టి కొన్ని చెప్పలేం కూడా. ఓకే. ఓకే. హ్మ్. రైట్. సరే ఇప్పుడు ఈ ఉగాదొచ్చింది. ఈ ఉగాది నుంచి గ్రహస్థానాలు మారుతున్నాయంటున్నారు. దానివల్ల మనుషుల జీవితాల్లో ఏమన్నా మార్పులొచ్చే అవకాశాలున్నాయా? నిజం చెప్పనా అండి? నేను నిజంగా పంచాంగాన్ని ఈ ఈ భయంకరమైన మార్పుల్ని నేనైతే పెద్ద పట్టించుకోను. ఆ! నాకు చాలామంది అడుగుతుంటారు, పంచాంగం ఉగాదికి ఏమైతుంది అది ఇది అని. ఆ! నిజం చెప్పాలంటే నాకది పెద్ద బోరింగ్ టాపిక్ లాగా అనిపిస్తుంటుంది. అవునా? హ్మ్. ఆ! నేను కూడా ఒక 2, 3 సార్లు వారఫలాలు చెప్పి చూసాను. నాకు ఎందుకో ఈ ఇంట్రెస్ట్ రాదు. హ్మ్. జాతకాలు చూసినంత ఇంట్రెస్టు ఆ పంచాంగం అవన్నీ చదవాలంటే నాకు విసుగొస్తుందనమాట. హ్మ్. కాబట్టి ఈ పంచాంగము ఈ రాశికి ఇది జరుగుతది, ఆ రాశికి అది జరుగుతది. వీనికి తలకాయ పగులుతది, వీనికి కాలు ఇరుగుతది, అవును. వీనికి ఆదాయం ఇది, వ్యయం ఇది. సో, ఇదంతా నాకు తెలిసి బోరింగ్ టాపిక్ అండి. ఓకే. జాతకం చూడకమంటే ఎంత టైం అయినా స్పెండ్ చేస్తా. ఆ! ఇట్లా వారఫలాలు దీనిల మీద నాకు ఇరిటేషన్ అంటే గ్రహాల వస్తుంటుంది. ప్రభావం అనేది జాతకం కిందకే వస్తది గదా! ఖచ్చితంగా ఉంటుందండి. ఆ! కానీ ఈ ఉగాది కాన్సెప్ట్‌లో చేసే ఈ జ్యోతిషుల అది హడావుడి అవసరం ఉంటుంది లేదండి. చూడండి. అవునవును. అది నాకెందుకో పెద్ద కంఫర్ట్ ఉండను నేను దాన్లలో. ఓకే. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ దాని మీద చాలా జనాలు ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. వింటారు. అది ఓకే. అంటే ఈ యొక్క షష్టగ్రహ కూటమి అదొకటొచ్చింది. దానివల్ల మరొక్కసారి కరోనా లాంటి ఒక ప్రమాదం రాబోతుంది అనే వార్తలు చూసాము. చాలా మరణాలు జరుగుతాయి. చాలా భయంకరంగా ఉంటదని. నిజమా? అలాంటి అవకాశం ఏమన్నా ఉందా? సరే ఇప్పుడు షష్టగ్రహ కూటమి వలన ఏదేదో జరుగుతుందని చెప్తున్నారు గదా! ఈ జ్యోతిష్యులే షష్టగ్రహ ఇట్లాంటివి 144 సంవత్సరాలకు ఒకసారి వస్తది. 360 సంవత్సరాలకు ఒకసారి వస్తది అని ఏవేవో అన్నీ చెప్తానే ఉంటారు. అవును. అవి ఎంతవరకు జరిగినాయనే దానిలో కూడా పెద్ద క్లారిటీ లేదు. ఓకే. ఎక్కడో సునామీ వస్తే ఓకే. ఇది నేనే సునామీ వస్తదని ముందే చెప్పినానంటారు ఇక్కడ ఎవరో ఒకడు. ఆ! సో, కాబట్టి సార్ ఇట్లాంటివన్నీ విని విని నాకు నిజంగా బోర్ కొట్టిందనమాట. ఓకే. కాబట్టి షష్టగ్రహాలొచ్చినా, నవగ్రహాలు అష్టగ్రహాలొచ్చినా ఒకటే రాశిలో వచ్చినా, నేను బేసిక్‌గా పట్టించుకునేది అంటే మీరు గ్రహాలు నమ్ముతారు గదా! నేను మిమ్మల్ని సార్ నో, అడగట్లా. నో, నో, నో. మీరు గ్రహాలు నేను నమ్ముతారు గదా! గ్రహాలు నమ్ముతానండి. ఆ! నా నవగ్రహ పూజలు గూడా నా చేయమని చెప్తారు. సబ్జెక్ట్‌లో నేను ఐయామ్ డీలింగ్ విత్ హ్యూమన్ బీయింగ్స్. అవును. ఈ ప్రపంచానికి ఏదైతుంది అరిష్టాలొస్తాయనే వాటి మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు సార్. అచ్చా! ఓకే. ఓకే. అరిష్టాలొస్తారని లేదంటే లేదన్నట్లుంటుంది నాకి. ఓకే. నాకు మేజర్ కాన్సంట్రేషన్ జాతకాలు. మనుషులు, ఆ! జాతకాలంతే. అక్కడేవో వస్తాయి, ఇక్కడేవో ఇవి వస్తాయి. నాకేం పెద్ద ఇదేం ఇది ఉండదు. హ్మ్. ఎందుకంటే నాకున్న టైంలో ఇక్కడ ఈ జాతకాలు చూడడానికే సరిపోతుంటుంది. ఓకే. నాకు అడుగుతుంటారు నా ఛానల్‌లో షష్టగ్రహ వీడియో చేయండి, ఆ వీడియో చేయండి అని. అవును. అవును. కొన్నిసార్లు ఊరికే పోస్టులు పెడతా ఉంటా వీడియో వస్తుందని. ఓపిక ఇంట్రెస్ట్ ఉండదు నాకి. సో, కాబట్టి నేను వాటి మీద నుంచి పెద్ద లీస్ట్ బాదరు సార్. నేనేం పట్టించుకోను అవన్నీ. ఓకే. ఈ ఒక కామాఖ్యకి, వామాచారానికి అలాగే మన అఘోరాలకి ఏమన్నా సంబంధం ఉందా? నో సరే. కామాఖ్య, వామాచారం ఓకే. హ్మ్. అఘోరా నాట్ ఓకే. అఘోరాలకి అక్కడికి సంబంధం లేదు. ఓకే. అఘోరా కల్టు అనేది కంప్లీట్‌గా అది వేరే సార్ అది. ఆ ఆ! సబ్జెక్ట్‌ని దీంట్లో మిక్స్చర్ చేయలేము. అవునా? ఓకే. కానీ మనం అనుకుంటాం కామాఖ్య, కామాఖ్య, కామాఖ్య అని. కామాఖ్య స్వరూపంలో అక్కడ నిజంగా మనం అక్కడ 3 రకాలుగా కొలవబడుతది అమ్మవారు. కామాఖ్యాదేవిగా, హ్మ్. కామాఖ్య కామేశ్వరిగా, కామేశ్వరి కామాఖ్యగా. ఇలా 3 రకాలుగా కొలవబడుతా ఉంటుందక్కడ. చాలా మందికి ఈ విషయం తెలీదు. అవును. హ్మ్. ఇప్పుడు ఎంతోమంది కామాఖ్య వెళ్తున్న పండితులు, జ్యోతిష్యులకు కూడా ఈ 3 ఫార్మ్స్‌లో అమ్మవారు కొలవబడుతుందనే విషయం వాళ్ళకి తెలీదు. అవును. అసలు ఏ ఫార్మ్ ఎందుకు?
కొలుస్తారనేది కూడా వాళ్ళకి తెలీదనమాట. సో, ఈ అఘోరా కల్ట్ అవేమి ఉండవండి. ఆ, ఈ డిఫైనేషన్‌లో అమ్మవారు ఇక్కడ 3 ఫార్మ్స్‌లో కొలవడం అనేది కామాఖ్య అంతా ఆమె చుట్టూనే తిరుగుతా ఉంటుంది. ఈ ఓకే. అఘోరాల కల్ట్‌కి అక్కడికి సంబంధం లేదు. రైట్. అట్లాగే కామాఖ్యలో అంబుబాచి ఫెస్టివల్ ఒకటి అవునండి. చేస్తారంట కదా, ఏంటి దానికి కొన్ని లక్షల మంది వస్తారు ప్రపంచవ్యాప్తంగా అన్నారు, ఏంటి దానికి అంత విశిష్టత? అంబుబాసి మేళా అంటారు సార్ అది. ఆ, ఇప్పుడు జూన్, జూలైలో వస్తుంది. ఉమ్, అమ్మవారికి ఋతుస్రావం అవుతుందనమాట. ఓకే. సంవత్సరంలో 3 రోజులు. ఆలయాన్ని కంప్లీట్‌గా బంద్ చేస్తారు 3 డేసు. బాగా సెలబ్రేషన్స్ జరుగుతాయి మనకు. 3 డేస్ భక్తులంతా మేల్కొని నైట్ అంతా అమ్మవారికి మంచి మంచి భజనలతో ఇట్లా ఆ, చేస్తా ఉంటారు. ఓకే. అట్ ది సేమ్ టైం ఎంతోమంది తాంత్రికులు అక్కడికి వస్తారనమాట. ఎందుకంటే ఆ టైంలో చాలా అత్యద్భుతమైన ఎనర్జీ ఉంటుంది అమ్మవారిది. ఉమ్, వీళ్ళు ఆ ఒక రకమైన అమ్మవారి ఆ జపం చేసి కొంచెం ఆ శక్తిని ఎనర్జైజ్ చేసుకోవడానికి ఓకే. అంబుబాసి మేళాకి వస్తారు. అప్పుడు అఘోరలు, నాగసాధువులు కూడా వస్తారు. అప్పుడు వస్తారు వీళ్ళు. అచ్చా అచ్చా. అది అంబుబాసి మేళా అంటే. ఉమ్, అమ్మవారి యొక్క ఋతుస్రావం అయ్యేదన్నమాట. ఓకే. సో, చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే. అంటే దాన్ని ఆ క్లాత్ కూడా తీసుకొని రావడం చాలా పరమ పవిత్రం అని అవునండి. అది అంటారు కదా, హ్మ్. నిజంగా ఏముంటుంది అక్కడ? ఇప్పుడు ఆ ఋతుస్రావం అవుతుంది కదా సార్ అమ్మవారి మండలము, యోని మండలము. అయిన తర్వాత అక్కడ పండా వెళ్ళి కళ్ళు క్లోజ్ చేసుకుంటే 3 డేస్ తర్వాత క్లోజ్ చేసుకొని అక్కడ ఉన్నవన్నీ తీసేస్తారనమాట. తీసేసి వీళ్ళు కళ్ళు గంతలు కట్టుకొనే చేస్తారు ఇదంతా. ఉమ్, ఎందుకంటే అమ్మవారి యోని మండలం అవునవును. చూడడానికి ఆ, లేదు. కాబట్టి అక్కడ లోపడున్న అర్చకులు కూడా, పండాలు కూడా ఉమ్, అది క్లాత్ ఏసి ఆ రక్తం అంతా ఇలా ఇది చేసేసి పక్కకి పిండేసి అది రక్తమా? అమ్మవారి రక్తము. ఆ, హ్మ్. పిండేసి ఆ క్లాత్ ఏసేసి ఆ క్లాత్ అంతా తడుస్తుంది కదా! దాన్ని రక్తవస్త్ర అంటారనమాట. ఆహా, ఆ రక్తవస్త్ర అంటారు. ఆ వస్త్రాన్ని భక్తులకి కొంచెం ఇస్తారు. ఓకే. అదృష్టం ఉన్న భక్తులకు దొరుకుతుందది. ఓకే. రైట్. ఈ మధ్య మీరు సినీవాలి అనే ఒక దేవత గురించి చెప్పారు. ఎవరా హ్మ్. దేవత? ఏమా కదా? సినీవాలి దేవత నా ఛానెల్‌లో చెప్పానండి. అవును. యాహ్! ఆమె చతుర్దశి ప్లస్ అమావాస్య వచ్చినప్పుడు కొలవాల్సిన దేవతనమాట. ఆ, ఆమెను విష్ణు దేవత అంటాం. విష్ణు దేవత. అంటే మనకు శ్రీ మహావిష్ణువు తెలుసు. అవును. ఈమె శ్రీ మహావిష్ణువు యొక్క కంప్లీట్ స్త్రీ స్వరూపం. ఓహ్! ఈమె దేవతలకే సంతానం ఇచ్చే దేవత ఈమె. అబ్బబ్బబ్బా! ఇప్పుడు మానవులు సంతానం లేదు అని లబలబా మొత్తుకుంటారు. అవును. అట్లాంటి దేవతలకు సంతాన భాగ్యం కావాలనుకున్నప్పుడు ఈ సినీవాలి దేవతను కొలుస్తారనమాట. సో, అట్లాంటి దేవతను కొలవడం ద్వారా చతుర్దశి అమావాస్య వచ్చినప్పుడు ఆ, ఆమెను కొలవడం ద్వారా అత్యద్భుత ఫలితాలు ఉంటాయన్నమాట. ఆమెని సినీవాలి దేవత అంటారు. ఓకే. హ్మ్.